ఒక వీడియో చూపిస్తాను చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చర్చిలోకి వెళ్ళి వాళ్ళను ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటా, అక్కడున్న పేపర్స్ మొత్తం చింపేసుకుంటా ఎంత హంగామా చేస్తారో. అయితే వీళ్ళు మళ్ళీ ఎవరో కాదు, వీళ్ళు మాల వేసుకున్న శివ అంటారు వీళ్ళని. వీళ్ళు అలాంటి టైంలో ఎవరిని కూడా కీడు చేయరు, ఎలాంటి గలిజి మాట్లాడరు. కానీ వీళ్ళు అట్లా ఎందుకు చేస్తారంటే మేము ఏం చేసినా కూడా ఎవరు అడగరు అనే ధీమలో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే పైన బీజేపీ ఉంది కదా, అందు గురించి. విగ్రహాలు పెట్టి పెద్ద పెద్ద మైకులు పెట్టి సౌండ్ పెట్టి పాటలు పెట్టినప్పుడు ఎవరు ఏమనరు. కానీ ఒక సువార్థికుడు వచ్చి సువార్త చెప్తే మాత్రం రోడ్డు మీద మాట్లాడడానికి లేదు, కొడతారు, తిడతారు, బూతులాడతారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి చర్చిల్లో కూడా వచ్చి చూడండి మాలలు వేసుకున్నారు, వాళ్ళు ఏదో బట్టలు వేసుకున్నారు, చర్చిలో కూడా వచ్చి ఆ పేపర్లన్నీ చింపేసి అక్కడ ప్రార్థన జరుగుతుందని అంతటిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకెక్కడ ప్రార్థన చేసుకోవాలి? ఎవరు నేర్పించారు? ఏ ధర్మం నేర్పించింది ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి సంప్రదాయాన్ని? ఇదేనా హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం అంటే, ప్రచారం చేయటం అంటే? ఇదేనా?